జిల్లా రాజానగరం నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జక్కంపూడి రాజా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో రాజమండ్రి ఎంపీ అభ్యర్థి గూడూరి శ్రీనివాసరావు, జక్కంపూడి రాజా, తల్లి విజయలక్ష్మి, సోదరుడు గణేష్, ఎమ్మెల్సీ శ్రీనివాస్, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. వైనాల గోత్రం నారాయణ అన్నపూర్ణ కుంభాల గోత్రం జగన్మోహన్ రెడ్డి భారతి ఈ రాష్ట్రంలో ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సారథ్యంలో ఓ ప్రజారంజక పాలన ప్రజలకు అందించామనేటువంటి బలమైన నమ్మకంతో ఈ రాజానగరం నియోజకవర్గంలో ఏ గ్రామం తీసుకున్నా కూడా కోట్లాది రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. ఏ గడపకి వెళ్ళినా లక్షల రూపాయలు ప్రజల అకౌంట్లో వివిధ పథకాలకు సంబంధించినటువంటి లబ్ధి పొందేటట్టుగా చేసాం. వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం. ఇవన్నీ ప్రజల యొక్క ఆశీర్వాదాలుగా రాబోయేటటువంటి ఎన్నికల్లో ఓట్ల రూపంలో మారుతాయి అనేటువంటి బలమైన విశ్వాసంతో ఇవాళ మరోసారి ప్రజల్ని ఓటడిగేందుకు ముందుకు వెళ్తా ఉన్నాం. ఈ నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ కని విని ఎరగనటువంటి రీతిలో దాదాపుగా 1770 కోట్ల రూపాయలు వ్యాపారం కోసం కాదు, రాజకీయం అంటే ప్రజాసేవే లక్ష్యంగా ముందుకెళ్ళాలనేది నా భర్త జక్కంపూడి రామ్మోహన్ రావు గారి అభిప్రాయం. ఏ రోజుని కూడా ఏదో వ్యాపారం చేద్దాం, లేకపోతే ఏదో ఒక సంపాదన కోసం రాజకీయం చేద్దాం అనేటటువంటి ఆలోచన నా కుటుంబంలో ఎవరూ చేయలేదు. అదే విషయం నా బిడ్డలిద్దరికీ, కొడుకులిద్దరికీ కూడా నేర్పడం జరిగింది. ముఖ్యంగా ఎక్కడైనా ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా అన్యాయాన్ని ఎదిరించాలి, అదే మనకి శ్రీరామ రక్ష అనేటటువంటి ఆలోచనతో నా భర్త ఉండేవారు. ఆ కారణంగా కొంతమంది వేళ మనం మంచి కోసం పోరాడుతూ ఉంటే రౌడీలు, గోండాలు అని చెప్పేసి ముద్రలేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజాక్షేత్రంలోకి వెళ్తూ ఉన్నటువంటి నా సోదరుడు రాజాకి ఆల్ ద బెస్ట్ తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమం, రాజా చేసినటువంటి అభివృద్ధి, మా కుటుంబం కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ అందరూ చేసినటువంటి సహాయ సహకారాలే ఈ ఎలక్షన్కు మాకు శ్రీరామ రక్ష. ఖచ్చితంగా భారీ మెజారిటీతో మరలా రాజానగరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుంది అనేటటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ, రాజాకి ఓటు వేసే ముందు ఖచ్చితంగా అందరూ మనస్ఫూర్తిగా దీవించాలని కోరుకుంటా ఉన్నాను.